బెల్లుగూడలో బంపర్ ఆఫర్ 3,75,00,000 G+2 4 BHK విల్లా కొనండి. నెలకు 1,00,000 రెంట్ గ్యారంటీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై. పొద్దున లేవగానే గుడ్ మార్నింగ్ మెసేజెస్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈరోజు మొబైల్ చూడగానే మెసేజెస్ అన్నీ ఒక 2 ఆయిల్ ట్యాంకర్స్ ఫైర్ తోటి మొత్తం ఇట్లా ఎక్స్ప్లోడ్ అయిపోయినాయి అనమాట. కాలుతున్నాయి, పొగలు, మంటలు. అర్ధరాత్రి 11:45కి ఇన్సిడెంట్ జరిగింది. మా కంపెనీకి సంబంధించిన కొందరు దగ్గరలోనే ఉన్నారనమాట. వాళ్ళు ఆ వీడియోస్ క్యాప్చర్ చేశారు. కొందరు రెస్క్యూలో కూడా పార్టిసిపేట్ చేశారు. ఆ రెస్క్యూలో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు పంపిన వీడియోస్ మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను. ఆ 2 షిప్స్ షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అవుతున్నాయి. షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అంటే ఒక షిప్ నుంచి ఇంకో షిప్కి వాళ్ళు ఆయిల్ని డిశ్చార్జింగ్ కానీ లోడింగ్ కానీ చేసుకుంటున్నారు. అట్లాంటి టైంలో ఇరాన్కి సంబంధించిన ఒక సూసైడ్ బోట్, అందులో ఎక్స్ప్లోజివ్స్ అన్నీ ఉంటాయి, అది VLCCని గుద్దింది. ఆ షిప్ అమెరికాకి సంబంధించిన షిప్. దాని ఫ్లాగ్ వచ్చేసి మార్షల్ ఐలాండ్స్. షిప్ నేమ్ వచ్చేసి సేఫ్ సి విష్ణు. సో ఇది ఇంకో షిప్ తోటి STS అంటే షిప్ టు షిప్ ట్రాన్స్ఫర్ అవుతుంది కదా. ఆ షిప్ వచ్చేసి గ్రీస్ కి సంబంధించిన షిప్ జెఫ్రోస్ అనే షిప్. దాని మీద మాల్టా ఫ్లాగ్ ఉంది. సో ఇవి రెండింటికి ఒకేసారి మంటలు వ్యాపించాయి. ఏ రేంజ్ లో మంటలు అంటే వెంటనే ఆ షిప్ లో ఉన్న వాళ్ళు అప్రమత్తం అయ్యి తప్పించుకున్నారు. అరౌండ్ మొత్తం 2 షిప్లలో కలిపి 38 మందిని రెస్క్యూ చేశారు. ఒక ఇండియన్ చనిపోయాడంట. కర్మగాలి అంతమంది రెస్క్యూ అయ్యి చనిపోవడంలో మాత్రం ఇండియన్సే ఉంటున్నారు ఎక్కువ. సో ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు షిప్స్, ఇప్పుడు యుఎస్ వాడికి తిక్కరేగింది. యుఎస్లో వాడు యుద్ధం స్టార్ట్ చేద్దాం అనుకున్నాడు. సరే, నువ్వు యుద్ధం స్టార్ట్ చేసే ముందు ఇట్లాంటి పరిణామాలు జరగవచ్చు అని గెస్ చేసి ముందే నీకు సంబంధించిన ఈ యుఎస్ సంబంధించిన షిప్స్కైనా నువ్వు ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసావా? అంటే యూరోప్ కంట్రీస్కి సంబంధించిన ఫ్లాగ్ షిప్స్కైనా, అంటే నీ ఫ్రెండ్లీ కంట్రీకి ఇజ్రాయెల్కి సంబంధించిన ఇట్లాంటి మెర్చెంట్ నేవీ షిప్స్కి ఇట్లాంటి అటాక్స్ జరుగుతాయని చెప్పి గెస్ చేసి కనీసం ప్రొటెక్షన్ ప్రొవైడ్ చేసావా? నీకు నచ్చింది కదా, ఇష్టం వచ్చినట్టు అటాక్లు చేసావు. ఇప్పుడు ప్రాణాలు ఎవరికి పోతున్నాయి? అండ్ వన్ మోర్ థింగ్, సరే యుఎస్, ఇరాను, ఇజ్రాయెల్ ఇవి వాళ్ళ గొడవలు వాళ్ళు ఉన్నాయి. మధ్యలో చనిపోతుంది షిప్లో పనిచేస్తున్న ఇండియన్ సీఫేరర్స్ కదా. మరి ఇండియన్ సీఫేరర్స్ చనిపోతుంటే మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మన DG షిప్పింగ్ ఏం చేస్తుంది? మన MMDs ఏం చేస్తున్నాయి? మన ఫారెన్ మినిస్ట్రీ ఏం చేస్తుంది? ఏదైనా విమానంలో ఏదైనా ఇప్పుడు ఎయిర్ ఇండియా లాంటి విమానము, అందులో పైలట్లు చనిపోయి అంతమంది ప్రయాణికులు చనిపోతే అప్పుడు ఉన్నంత క్రేజ్, దానికి ఉన్న కవరేజ్ ప్రపంచం మొత్తాన్ని 90% సముద్రం ద్వారానే మనకి ట్రేడింగ్ అవుతుంది. అంటే మనం తినే తిండి దగ్గర నుంచి మనం వాడే వాహనాల్లో పెట్రోలు, డీజిల్, ఇక ప్రతిదీ 90% ప్రపంచంలో షిప్స్ ద్వారానే అవుతుంది. అందులో పనిచేసేటోళ్ళకి ఆ వాల్యూ లేదా? అంటే ఇండియన్స్ అంతమంది చనిపోతుంటే మీరు ప్రెస్లో జస్ట్ దురదృష్టవశాత్తు ఒక మెర్చెంట్ నేవీ షిప్లో యాక్సిడెంట్ జరిగింది, ఒక ఇండియన్ చనిపోయాడు, 2 ఇండియన్స్ మిస్సింగ్, జస్ట్ ప్రెస్కి ఇన్ఫార్మ్ చేస్తే సరిపోతుందా? మీరేం యాక్షన్ తీసుకుంటున్నారు అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు అరే ప్రాణాలు, ఇప్పటికీ ఎంతోమంది ఇండియన్స్ చనిపోయారు, ఇంకెంతమంది ప్రాణాలు పోతే మీరు రియాక్ట్ అవుతారు? అది చెప్పండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ పర్షియన్ గల్ఫ్లో మెయిన్గా అమెరికా రిలేటెడ్ ఓనర్స్ ఉన్న షిప్స్ కానీ, దాని ఫ్లాగ్ ఉన్న షిప్స్ కానీ, లేదంటే అమెరికాకి ఫ్రెండ్లీ కంట్రీస్ లైక్ యూరోపియన్ కంట్రీస్, ఇజ్రాయెల్ లాంటి కంట్రీస్కి ఫ్రెండ్లీగా ఉన్న కంపెనీస్లో పనిచేస్తున్న ఇండియన్స్, ప్లీజ్ మీ కంపెనీకి చెప్పండి, మేము షిప్ దిగుతాము, మీరు వేరే అంత కావాల్సి మన ఇండియన్స్ ఎందుకు వర్క్ చేయాలి అలాంటి షిప్లలో? US వాళ్ళని వర్క్ చేయమని చెప్పండి. ట్రంప్ గాడి మనవన్న ఎవరినో ఒక్కడిని అందులో వర్క్ చేయమని చెప్పండి, అప్పుడు వాడికి తెలిసి వస్తుంది. అంటే వేరే దేశపోళ్ళు చనిపోయినా ఏ జరిగినా ఓకే, ఆడి దేశం మాత్రం ఆల్వేస్ ఫస్ట్. చేసే యుద్ధము సరే స్టార్ట్ చేసావు, అసలు ప్రికాషన్స్ ఏం తీసుకోకుండా ఇష్టం ఉన్నట్టు స్టార్ట్ చేసావు, అనవసరంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయి. ఏం రిలేటెడ్ లేని మెర్చెంట్ నేవీ ఆఫీసర్స్, క్రూ, అంటే వాళ్ళ ఫ్యామిలీని ఒక్కసారి ఊహించుకోండి. ఆల్ ఆఫ్ ఎ సడన్ వాళ్ళ ఇంటికి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది మీ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి, వాళ్ళు ఎట్లా డైజెస్ట్ చేసుకుంటారు? వీడేమన్నా ఆర్మీలో పనిచేస్తున్నాడా, నేవీలో పనిచేస్తున్నాడా, మిలిటరీకి సంబంధించినాడా, అంటే అమెరికాకి, ఇజ్రాయెల్కి, ఇరాన్కి సంబంధించిన అతను ఇండియన్? అసలు ఏమి రిలేషన్ లేని అతను ఎందుకు చంపుతున్నారు మీరు? ఇప్పుడు ఇంతమంది చావుకి, ఇంతమంది ఇన్నోసెంట్ సీఫేరర్స్కి చావుకి కారణం ఎవరు? వాళ్ళకి శిక్ష పడుతుందా అంటారు అఫీషియల్స్. వాళ్ళ వరకైనా వీడియో చేరితే వాళ్ళకి కొంచెమైనా అర్థమవుతుంది, అంటే కొంచెమైనా రియాక్షన్ వస్తుంది మనసులో, కొంచెం అరే వీళ్ళ కోసం మనం ఏమైనా చేద్దాము అన్న ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే మాకు మీరంటే ల్యాండ్లో ఉంటారు, లేదంటే దుబాయ్ కంట్రీస్లో ల్యాండ్ మీద ఉన్న వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది, అక్కడ ఎంత సపోర్ట్ ఉంటుంది. షిప్లో అసలు ఏముంది? చుట్టూ సముద్రమే. ఏదైనా జరిగితే వేరే షిప్ వచ్చి కాపాడేంత వరకు మేము వెయిట్ చేయాలి. ఇక్కడ మాకు చాలా తక్కువ ఫెసిలిటీస్ ఉంటాయి. మేము మొత్తుకునేది ఏంటంటే, మా బాధ మీరు అర్థం చేసుకొని ఏదో ఒక సొల్యూషన్ క్రియేట్ చేయండి, అంతే. మేము యాంకర్ వేసిన ప్లేస్ నుంచి వెళ్ళి 5 మైల్స్ దూరంలో ఒక ఇరాన్కి సంబంధించిన ఐలాండ్ ఉంది.
ఒక 3, 4 డేస్ నుంచెల్లి నిన్న నైట్ అయితే ఆల్మోస్ట్ ఒక 100 మిసైల్స్ ఆ ఐలాండ్ మీద ఏసిండ్రు. పడుకున్నప్పుడు గూడా షిప్ ఇట్లా డుమ్ 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 అని ఇట్లా సౌండ్‌కి వైబ్రేషన్స్ ఇనిపించినాయి మాకు. అంత స్ట్రాంగ్‌గా ఉన్నాయి. ఎప్పుడైనా న్యూస్‌లో మనం చూస్తే ఎక్కడో గదా జరుగుతుందన్న ఫీలింగ్‌లో మనం ఉంటాం. అదే మన పక్కనే జరిగితే అప్పుడు తెలిసొస్తది. ప్రెజెంట్ న్యూస్ ఏంటంటే, మన ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ ఎస్. జయశంకర్ గారేమో ఇరాన్ వాళ్ళతోటి మాట్లాడారు. స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్‌లో ఇండియన్ ఫ్లాగ్డ్ షిప్స్‌ని అలౌ చేస్తాము అన్నట్టు వాళ్ళు మాట్లాడిందంట. ఇక్కడ పాయింట్ మీరు షిప్స్‌ని సేఫ్‌గా అలౌ చేసినా ఓకే. బట్ వేరే కంట్రీ షిప్స్‌లలో కూడా మన ఇండియన్స్ చాలామంది ఉంటారు. ప్లీజ్ మీరు ఓన్లీ ఇండియాకి సంబంధించిన షిప్ ఓనర్‌కి రిలేటెడే కాకుండా ఏ షిప్‌లో అయితే ఇండియన్స్ ఉంటారో ఆ షిప్‌కి కూడా ప్రొటెక్షన్ లభించేలా మాట్లాడండి.